ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం బేతాళ కథల్లోని పద్మనాభుడి పెళ్ళి అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, చేపట్టిన కార్యం ఎన్ని కష్టాలకైనా ఓర్చి సాధించాలని నీ పట్టుదల మెచ్చదగిందే. కానీ దుస్సాధ్యమైన దీనికి నిన్ను పురిగొల్పినవాడు బహుశా నీ పట్ల మిత్రత్వం నటించే శత్రువై ఉంటాడన్న అనుమానం నాకు కలుగుతుంది. కేవలం ధైర్య సాహసాలు తెలివితేటలు గల వాళ్ళు సాధించలేని కొన్ని కార్యాలు అమాయకులు సద్బుద్ధి గల వాళ్ళు సునాయాసంగా సాధించగలరు. అందుకు ఉదాహరణగా నీకు పద్మనాభుడి కథ చెప్తాను, శ్రమతి లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. తిరుపతి నగరంలో పద్మనాభుడనే యువకుడు ఉండేవాడు. వాడు మంచి అందగాడు, కానీ ఒట్టి అమాయకుడు. వాడికి నా అన్నవాళ్ళెవరూ లేరు. ఒకనాడు వాడు నగర వీధుల గుండా పోతూ ఉండగా రత్నభద్రుడి కుమార్తె సులక్షణ పల్లకిలో పోతూ కనిపించింది. ఆమె అద్భుత సౌందర్యానికి పద్మనాభుడి కళ్ళు చెదిరిపోయాయి. ఆ క్షణంలోనే వాడు సులక్షణను తప్పక పెళ్లాడి తీరాలని నిశ్చయించుకున్నాడు. రత్నభద్రుడు కుముదవతి నగరంలోని ప్రముఖ వర్తకుల్లో ఒకడు, కోట్లకు పడగలెత్తినవాడు. అలాంటి ధనికుడి కుమార్తెను పెళ్లాడటం పద్మనాభుడి లాంటి పేదవాడికి ఏ విధంగానూ సాధ్యపడే పని కాదు. కానీ అతడు అమాయకం కొద్దీ ఇదేమీ ఆలోచించలేకపోయాడు. ఆ సాయంత్రమే వాడు తన మిత్రుడు రవివర్మతో సులక్షణ గురించి చెప్పాడు. రవివర్మకు పద్మనాభుడి మీద ద్వేషభావం ఉంది. దానికి కారణం అతడిని అందరూ అందగాడని మెచ్చుకోవడమే. రవివర్మ తన ద్వేషాన్ని ఏనాడు బయట పొక్కనీయలేదు. సమయం చూసి పద్మనాభుని నవ్వులపాలు చేయాలని అతడి ఎత్తుగడ. పద్మనాభుడు సులక్షణ అందాన్ని వర్ణించి తాను ఆమెను పెళ్లాడదలిచినట్టు చెప్పగానే రవివర్మ, అదెంత పని, నీలాంటి అందగాడు అల్లుడు కాబోతున్నాడని తెలిస్తే రత్నభద్రుడు ఎగిరి గంతేస్తాడు, వెళ్ళి అడుగు అని సలహా ఇచ్చాడు. అమాయకుడైన పద్మనాభుడు నిజంగానే రత్నభద్రుడి దగ్గరికి పోయి, మీకు అభ్యంతరం లేకపోతే సులక్షణ వివాహం ఆడదలిచాను అన్నాడు. రత్నభద్రుడు చాలా పెద్ద మనిషి, నెమ్మదస్తుడు. ఆయన పద్మనాభుడి అమాయకుడిని గ్రహించి, నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, కానీ అందుకు నాకు నువ్వు మణుగు బంగారు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. పద్మనాభుడు అంత బంగారం తేలేడని రత్నభద్రుడికి బాగా తెలుసు. అయితే పద్మనాభుడు అంతటితో ఊరుకోక చెప్పి రవివర్మను సలహా అడిగాడు. దానికి ముందు వెళ్ళి వడ్డీ వ్యాపారి సోమనాథుడిని అప్పు అడుగు, నీ వంటి అందగాడికి అతను తప్పక అప్పిస్తాడు అన్నాడు రవివర్మ. పద్మనాభుడు సోమనాథుని చూడబోయి, ఒక మణుగు బంగారం అప్పుగా ఇవ్వండి అని అడిగాడు. సోమనాథుడికి పద్మనాభుడిని ఆట పట్టించాలని వినోదించాలనిపించింది. ఆ కారణంగా అతను పద్మనాభుడితో, నీ అంతటి వాడికి నేను అసలు ఇవ్వడమేమిటి, ఆ కనబడే నది ఒడ్డున చెట్టు కింద భైరవ బైరాగి అని అతడున్నాడు. అతనికి ఇనుము ఇత్తడి లాంటి వాటిని బంగారం మార్చే పరసవేది విద్య తెలుసు. వెళ్ళి అడిగావంటే నీకు ఉచితంగా మనువు బంగారం ఇస్తాడు అన్నాడు. బంగారం ఉచితంగా లభిస్తున్న మాట విని పద్మనాభుడు చాలా ఆనందపడుతూ బైరాగి దగ్గరికి పోయి, ఒక మనువు బంగారం ఉచితంగా ఇప్పించండి అన్నాడు. ఈ బైరాగి పెద్ద మోసగాడు. పరసవేది విద్య నేర్పుతానని అమాయకుల నుంచి డబ్బు గుంజాడు. వాడలా కూడబెట్టిన డబ్బును గౌరవముఖుడనే గజదొంగ దొంగిలించుకుపోయాడు. బైరాగి ఆ గజదొంగను పట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. పద్మనాభ, నువ్వు మంచి అందగాడివే కాదు, తెలివైన వాడివి, ధైర్యవంతుడివి లాగా కనిపిస్తున్నావు. ఒక పని చెయ్యి, నగర పరిసరాల్లో అడవుల్లో గౌరవముఖుడనే గజదొంగ ఉన్నాడు. వాణ్ణి పట్టి నా దగ్గరకు తీసుకొచ్చావంటే నీ మనువు బంగారు ఇప్పిస్తాను అన్నాడు బైరాగి. పద్మనాభుడు అడవికి పోయి అక్కడ ఇక్కడ వెతికి ఎలాగైతే గౌరవముఖుడున్న ప్రదేశం చేరాడు. గజదొంగ పద్మనాభుణ్ణి ఆదరంగా చూసి, ఏం నా ముఠాలో చేరాలని వచ్చావా అని అడిగాడు. అదేం కాదు బైరాగి, నిన్ను దగ్గరికి తీసుకువస్తే నాకు ఉచితంగా మనువు బంగారం ఇస్తానన్నాడు. దయచేసి నాతో రా అన్నాడు పద్మనాభుడు దీనంగా. గౌరవముఖుడికి పద్మనాభుడు పరమ అమాయకుడని అర్థమైంది. వాడు అతడి ఆధారంగా చేసుకుని చిన్న తమాషా చేయదలిచి, నీకు మణుగు బంగారం ఏం కర్మ, 10 మణుగుల బంగారం దొరికే మార్గం చెబుతాను. ఆ కనబడే కొండ గృహంలో ఒక చోట నల్ల భూతం ఉంటుంది, పోయి దాన్ని అడిగావంటే కోరినంత బంగారం ఇస్తుంది అన్నాడు. ఈ మాట విని పద్మనాభుడు సులక్షణతో తన పెళ్లి జరిగిపోయినంతగా ఆనందపడుతూ గృహకేసి వెళ్ళాడు. అక్కడ ఒక గృహం ముందు బండరాతి మీద నల్లభూతం కూర్చొని ఉంది. నిజానికి ఈ నల్లభూతం ఎవరికీ హాని కలిగించేది కాదు. కానీ దాని భయంకరమైన రూపం చూసి జనం భయకంపితులై పారిపోయేవారు.
కానీ అమాయకుడైన పద్మనాభుడు అది కనబడగానే సంతోషంగా దగ్గరికి పోయి తన కథ యావత్తు చెప్పుకొని, రత్నబద్ధుడి కుమార్తె సులక్షణను నాతో పెళ్లి జరగాలంటే నువ్వు సాయం చేయక తప్పదు. ఒక్క మణువు బంగారు ఇచ్చావంటే బతికినన్నాడు నీ మేలు మరవను అన్నాడు. అంత నిర్భయంగా ఒంటరిగా తన దగ్గరికి వచ్చిన పద్మనాభుడి ఎంత అమాయకుడో, ఎలాంటి నిర్మల హృదయుడో కలవాడో నల్లభూతానికి తెలియడంతో దానికి అతడి పట్ల చాలా ఆదరం కలిగింది. భూతం లేచి గుహలోనికి పోయి దగదగ మెరుస్తున్న 4 వజ్రాలు తెచ్చి పద్మనాభుడికి చూపుతూ, నీకు కావాలంటే మణువు బంగారం కాదు, లక్షల కోట్లు విలువ చేసే ఈ వజ్రాలు ఇవ్వగలను. కానీ నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నీకు వీటి అవసరం ఉండదని నా నమ్మకం. నగరానికి తిరిగి వెళ్ళి రత్నభద్రుడికి జరిగిందంతా చెప్పు. అప్పటికే అతడు ధనం కావాలంటే వచ్చి ఈ వజ్రాలు తీసుకుపో అన్నది. పద్మనాభుడు నల్లభూతానికి తన కృతజ్ఞత చెప్పుకొని నగరానికి వచ్చి జరిగిందంతా రత్నభద్రుడికి చెప్పాడు. రత్నభద్రుడు ఆప్యాయంగా పద్మనాభుడి భుజం మీద చెయ్యి వేసి, నువ్వు నా అల్లుడి కాదగిన వాడివి, సులక్షణంతో నీ వివాహం జరుపుతాను అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రత్నభద్రుడి లాంటి లోకజ్ఞుడు, లోక వ్యవహార జ్ఞానం ఉన్న ఒక ప్రముఖ వర్తకుడు పరమామాయకుడైన పద్మనాభుడికి తన కుమార్తెనివ్వటంలో విడ్డూరంగా లేదా? అతడు నల్లభూతం తనకేమైనా హాని కలిగిస్తుందని ఇందుకు ఒప్పుకున్నాడా? పద్మనాభుడు మణువు బంగారం కాదు, కోట్లు విలువ చేసే వజ్రాలు తెచ్చి ఇవ్వగలడు కదా. ఈ అవకాశాన్ని అతడు ఎందుకు జారబెట్టుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నల్లభూతం తనకు హాని కలిగిస్తుందన్న భయం రత్నభద్రుడికి ఏమాత్రం లేదు. కోట్లకు పడగలెత్తిన అతడికి నల్లభూతం ఇచ్చే ధనం ఒక లెక్కలోనిది కాదు. పద్మనాభుడు చెప్పింది విన్న తరువాత రత్నభద్రుడు భూతం హాని కాక తనకు ఎంతో మేలు చేయవస్తుందని గ్రహించాడు. అది పరోక్షంగా పద్మనాభుడి ద్వారా అతడికి ఒక జీవిత సత్యాన్ని తెలియవచ్చింది. అదేమిటంటే, మనిషికున్న ధనం కంటే అతడిలో ఉన్న మంచి బుద్ధి, తలపెట్టిన కార్యం సాధించి తీరాలనే పట్టుదల, నిజాయితీ ఎక్కువ విలువైందని. అలాంటి వాళ్ళు జీవితంలో ఏనాటికైనా తప్పక ఉన్నత స్థాయి చేరగలరని దుష్టబుద్ధి అయిన పద్మనాభుడి స్నేహితుడు, బైరాగి, గజదొంగ ఏదో ఒకనాడు తమ దుష్కార్యాలకు శిక్ష అనుభవిస్తారు. ఈ సత్యం తెలుసుకున్న రత్నభద్రుడికి తన కాబోయే అల్లుడి అమాయకత్వం లోపంగా కల్పించలేదు. పోతే పద్మనాభుడు ఒకసారి తన అల్లుడయ్యాక వర్తక వ్యాపారాల్లో అతన్ని ప్రవేశపెట్టి తన శిక్షణలో అతడికి తేలికగా లోకజ్ఞానం కలిగించవచ్చున నమ్మకం కలిగింది. రత్నభద్రుడి బుద్ధివంతుడైన వాడు జ్ఞాని కావటం ఏమంత కష్టం కాదు. ఇలా ఆలోచించే రత్నభద్రుడు పద్మనాభుణ్ణి తన అల్లుడు చేసుకోవాలనుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.